తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ త్రిపుల్ అయితే ఎక్స్‌ప్రెస్ వే హోదా ఉండేది. ఇప్పుడు ఆ హోదాని కేంద్రం రద్దు చేస్తూ ప్రభుత్వానికైతే గట్టి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. ఈ విధంగా చేయడం వల్ల 120 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లు ఉన్నటువంటి వేగాన్ని 100కి తగ్గిస్తారు. ఇది 38,000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి చేపట్టినటువంటి ప్రాజెక్టు. ఇది 8 లైన్లు ఉండాల్సినటువంటిది 6 లైన్కి కుదించేశారు. అలాగే మరికొన్ని పరిమితులు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇది మామూలు సాధారణ జాతీయ రహదారి కిందకు వచ్చేస్తుంది. కేంద్రం నుంచి చాలా వరకు సహాయ సహకారాలు అందకపోవచ్చు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీని మీద చాలా వరకు గుంభనంగా ఉంది. కానీ ఇది గట్టి షాక్ ఇది తెలంగాణకి. మరి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి ఇది నడుపుతున్నాడో తెలియదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కిషన్ రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. లేదనుకుంటే దీని రద్దు యొక్క అసలైనటువంటి నిజాలేంటో చెప్పాలి. ఈ రద్దుకు కారణం ఏంటన్నది చెప్పాలి. ఏదేమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి, ఎవరైనా ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా సరే సహకరించాల్సింది. మరి ఎందుకు ఇలాంటి రద్దు చేసింది? దీని వెనక ఉన్నటువంటి కారణాలేంటి? బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి కూడా ప్రజలకి చెప్పాలి. లేదు అనుకుంటే అది బీజేపీ మీద నెగిటివ్గా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, పరిస్థితి ఉంటుంది. పైగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి అనుకుంటా. సో ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఇది ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటారు.